40% బీసీ రిజర్వేషన్ అమలు చేయాల్సిందేనని సాధన సమితి చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. ఇవాళ కామారెడ్డిలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో 42% రిజర్వేషన్ల సాధనలో భాగంగా బీసీ ఆక్రోశ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. విద్యా ఉద్యోగాల్లో 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అలాగే బీసీల అభివృద్ధి కోసం ఏడాదికి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామన్నారు. ఈ నెల 15 తర్వాత అన్ని జిల్లాల్లో సభలు నిర్వహిస్తామని, అన్ని జిల్లాల్లో కమిటీలు వేస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. బీసీలందరూ ఒకటైతే రాజ్యాధికారం పొందుతారు, వాళ్ళే పంచాయతీ బోర్డు మెంబర్లు అవుతారు. మన అట్లనే పంచాయతీ సమితిలకు, జిల్లా పరిషత్లకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మన రాజ్యసభలకు అధికారము మార్పు రాబోతుంది, ఒక పెద్ద రివల్యూషన్ రాబోతుంది అని వాళ్ళు గుర్తించినట్లయితే అది 9th షెడ్యూల్లో బీజేపీ అడ్డుపడది, రేవంత్ రెడ్డి గారు కొట్లాడతారు అని మేము ఈ సదుద్దేశంతో బీసీలందరి ఐకమత్యం చేయడానికి ఎస్సీ ఎస్టీ ఓబీసీలు నేను ఒక నేషనల్ కమిషన్ చైర్మన్గా చేశాను. మా దగ్గర డినోటిఫైడ్ ట్రైబ్స్ ఉన్నారు, డినోటిఫైడ్ వాండరింగ్ క్లాస్, బెగ్గింగ్ క్లాసులు ఉన్నారు. 50% బీసీ లిస్టులో ఉన్నారు, 50% ఎస్సీ ఎస్టీ లిస్టులో ఉన్నారు. ఎస్సీ ఎస్టీల